ప్రభునామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించువాను. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నిజమైన ఆరాధన ఎలా ఉండాలో తెలియజేస్తుంది. దేవుడు ఆత్మస్వరూపి, ఎక్కడైనా సమీపంలో ఉన్నాడు. నిజమైన ఆరాధన హృదయం నుండి ఆత్మతో జరుగుతుంది. కేవలం మనం మాటలతో ఆరాధించేది కాదు. సత్యంతో, అంటే మన జీవితంలో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి నిజంగా వెతికే వారికి ఆయన సన్నిధి అనుభవం ఉంటుంది. ఈరోజు మనము నిజమైనటువంటి హృదయంతో ఆరాధిస్తే ఆయన ఆయనను ఆరాధించినప్పుడు ఆయన మన అవసరతలన్నీ తీరుస్తాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దావీదు అందుకే ఎలాగంటాడు, అయ్యా నువ్వు బలిని కోరే దేవుడవు కాదు అని అంటాడు. అంటే దేవునికి బలులు అర్పించితే అంగీకరించే దేవుడు కాదు. నువ్వు ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థమైనటువంటి హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. మన హృదయాల్లో కక్ష, అసూయ, క్రోధము, లేకపోతే దేవునికి విరుద్ధకరమైనటువంటి హృదయాన్ని మన జీవితంలో ఉంచుకొని మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వేషధారణ జీవితం కలిగి మనం ఆరాధించుకోవాలి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి దేవుడు ఆరాధనకి యోగ్యుడు. ఆయన ఆరాధిస్తే ఆత్మతో సత్యంతో మనని ఆయన ఆశీర్వదిస్తారు. మన జీవితాల్లో ఆత్మతో సత్యంతో ఆరాధించి దేవుని ఆశీర్వాదాలు పొందుకునే కొద్ది మాటలు దేవుడు మన పిల్లలు ఫలించి ఆశీర్వదించింది. ఆమె తల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, జయం గల దేవానికి స్తోత్రాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. నేను మీరు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. మా జీవితాల్లో ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే అనుభవం మాకు దయచేయమని ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడమని సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాను. అయినా మాకున్నటువంటి ఈ అనుదినపు అవసరతల్లో మీరు తోడుగొండమని కోరుకుంటూ ఉన్నాను. అయినా వివాహ దినాలు, పుట్టినరోజులు, ఈ దినపు పని పాటల్లో మీరే సహాయం దయచేయమని ప్రార్థన మరియు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఆయన భయంకరమైన ఎండల్లో, వాతావరణ పరిస్థితుల్లో మీ సహాయము మాకు దయచేయమని కోరుకుంటున్నాను. నైనా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, బలహీనతలతో ఉన్నారో, వ్యాధులతో అందరినీ జ్ఞాపకం చేస్తుంది. ఏదైనా దీవులతో మమ్మల్ని నింపి భయంకరమైన ఎండలో మీరు కృప చూపించి నడిపించండి. ప్రార్థన చేస్తున్నాం, నడిచినాం తండ్రి.